కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం బుద్ధిబలం అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. ఒక అడవిలో 2 కోతులు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. అదే అడవిలో ఒక సింహం కూడా ఉండేది. ఆ సింహం అమాయక జంతువులన్నిటినీ చంపి తింటూ ఉండేది. జంతువులన్నీ సింహానికి భయపడసాగాయి. ఈ 2 కోతులు ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈ సింహం పీడ ఎలా వదిలించుకోవాలి? మన శారీరక బలంతో దీన్ని మనం ఏమీ చెయ్యలేము. బుద్ధిబలం ఉపయోగించి అయినా దీని నుంచి మనందరం రక్షింపబడాలి అని అనుకున్నాయి. అంతలో సింహం వేరే జంతువులను చంపుతూ వాటిని భయపెడుతూ ఉంది. మిగిలిన జంతువుల యొక్క ఆర్తనాదాలు ఆ అడవిలో మారుమ్రోగిపోతున్నాయి. ఒకరోజు సింహం అడవి అంతా తిరిగి ఒక చెట్టు కింద సేద తీర్చుకుంటానికి వచ్చింది. అది ఎంతో ఆకలిగా ఉన్నది. అదే దారిలో ఈ 2 కోతులు వస్తున్నాయి. దూరంగానే సింహం ఆ 2 కోతులను చూసింది. కానీ కోతులు ఏమనుకున్నాయంటే, మనకేం కాదు, సింహం కోతులను తినదు కదా, రా వెళదాం అని అనుకున్నాయి. కానీ అంతలో సింహం వచ్చి నా ఆకలి తీర్చుకుంటాను అని ఒక కోతిని చేజిక్కించుకుంది. 2 కోతులు భయపడ్డాయి. చేతిలో చిక్కిన కోతి స్పృహ కోల్పోయింది. కాసేపటికి తేరుకుంది. అప్పుడు ఆ కోతి సింహంతో, సింహరాజా, నువ్వు నన్ను చంపితే తర్వాత తప్పు చేశానని చాలా పశ్చాత్తాపడతావు సుమా, తెలుసా నీకు అని అన్నది. నేనా బాధపడతానా, ఎందుకు అని అడిగింది సింహం. నన్ను ముందు వదిలితే ఎందుకో నేను చెబుతాను, నేను పారిపోను, నన్ను నమ్ము అని అన్నది చేతిలో చిక్కిన కోతి. అప్పుడు వదిలేసింది సింహం. 2 కోతులు కలిసి సింహంతో, నీ కోసం మేము మానవుల దగ్గరికి వెళ్ళి నాట్యం నేర్చుకుని వస్తున్నాము. మేము ఎంత బాగా నాట్యం చేయగలమో నీకు తెలుసా? మా నాట్యం నీకు చేసి చూపిస్తాం అని అన్నాయి. అప్పుడు ఆ సింహం, అలాగే, నాకు నాట్యం అంటే చాలా ఇష్టం. మీరు నిజంగా నాట్యం చేసి చూపిస్తే నేను మిమ్మల్ని చంపకుండా వదిలేస్తాను అని ఆ కోతిని వదిలేసింది. 2 కోతులు నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఆ నాట్యం నచ్చినటువంటి సింహం ఎంతగానో సంతోషించింది. అప్పుడు సింహం వాటితో, ఆహా, మీరు ఎంత అందంగా నాట్యం చేస్తున్నారు, మీ నాట్యం నాకు చాలా నచ్చింది. నేను చెప్పినట్లే మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నాను, వెళ్ళిపోండి అని వదిలేసింది సింహం. 2 కోతులు అమ్మయ్యా, బతుకు జీవుడా అనుకొని సంతోషపడి ఆ సింహం బారి నుంచి తప్పించుకొని వాటి ప్రాణాలని రక్షించుకున్నాయి. చూసారా, బుద్ధిబలంతో దేనినైనా సాధించవచ్చు అని ఈ కథ మనకి నీతిని చెప్తోంది. కథ కంచికి మనం ఇంటికి.